హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. జర్మనీలో చలికాలం ఇలా వేడివేడి కాఫీ తాగుతుంటే ఎంత బాగుంటుందో అసలు ఫీలింగ్. అయినా ఇండియాలో ఉన్నప్పుడు నేను 10 to 20 రూపీస్ పెట్టేదానికి ఏడుస్తుంటే కాఫీకి, అలాంటిది ఇక్కడ 90 రూపీస్ పెడుతున్నా కూడా అమ్మ పర్లేదులే తక్కువకే వస్తుంది అనిపిస్తుంది. నేను ఈ కాఫీ అయితే వెనకాల కనపడుతుంది కదా లిడిల్ అని చెప్పి ఆ సూపర్ మార్కెట్లో కొన్నా అనమాట. ఇట్లా ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఇట్లా బిల్డింగ్ తర్వాత ఇట్లా కాఫీ మిషన్స్ ఉంటాయి. సో, మనకక్కడ నచ్చిన కాఫీ సెలెక్ట్ చేసుకొని పే చేసేయడమే అనమాట. ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్స్‌లో €1కే దొరుకుతదనమాట. సో, ఇది కొంచెం చీపే. సో, ఇలా €1 ఏసేసి మనకు నచ్చిన కాఫీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చాక్లేట్ సెలెక్ట్ చేసుకున్నా. సో, మళ్ళీ తర్వాత ఇక్కడ పేపర్ కప్ ఆర్ నార్మల్ మీ దగ్గర ఏదైనా కప్ ఉంటే ఆ కప్ పెట్టుకోవచ్చు. నాదైతే ఏ కాఫీ కప్పు క్యారీ చేయననమాట. సో, నేనెప్పుడు పేపర్ కప్పే తీసుకుంటా. సో, ఇలా మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకేముంది తీసుకొని తాగేయడమే. అయినా ఇక్కడ జర్మన్స్ మోస్ట్లీ కాఫీ మగ్స్, కాఫీ ఫ్లాస్క్స్ ఇలాంటివి క్యారీ చేస్తుంటారనమాట. బట్ నాకైతే పెద్ద అలవాటు లేదు. నేను వాటర్ బాటిల్ క్యారీ చేయడానికే నాకు బరువు. అలాంటిది నేను ఇంక కాఫీ చేసుకొని, కాఫీని మళ్ళీ ఫ్లాస్క్‌లో ఏసుకొని తీసుకురావడం అంటే అమ్మో! అయ్యే పని కాదు. సో, అందుకే నేను బయటకొచ్చినప్పుడు ఎక్కడైనా ఇలాంటి సూపర్ మార్కెట్స్ కనపడితే ఎళ్లి అక్కడ తీసుకునేస్తా అనమాట. ఎస్పెషల్లీ లిడిల్‌లో అనమాట. ఎందుకంటే మిగతా అన్ని సూపర్ మార్కెట్స్‌లో చాలా చిన్న కప్ ఇస్తాడు. ఈడొక్కటే పెద్ద కప్ ఇస్తాడు. సో, అందుకే ఇక్కడే తీసుకుంటాం మోస్ట్‌లీ. సో, ఇలాంటి మరిన్ని విశేషాల కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం.